మీ కెమెరా టీం మినుగుర్లకి యుఎస్ నుండి వచ్చారు అన్నారు. అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు నాతో పాటు చదువుకున్నారండి. నాతో పాటు స్కూల్కి వచ్చిన వాళ్ళు ఒక అతను, ఇంకో అతను అక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఆయన. సో ఇద్దరు కెమెరామెన్లు, ఒక ప్రొడక్షన్ డిజైనర్, ముగ్గురు వచ్చారు అనమాట. సో మీతో చదువుకున్నారు కాబట్టి అక్కడ నుంచేనా, లేకపోతే ఒక కెమెరామెన్ చదువుకున్నారు, మిగిలిన ఒక కెమెరామెన్ అక్కడ ఇండస్ట్రీలో ఉన్నాయన. ప్రొడక్షన్ డిజైనర్ కూడా వేరే అతను. సో అంటే నేను ఇక్కడతో కూడా, అంటే ఇక్కడ కూడా మంచి కెమెరామెన్లు ఉన్నారు. దీన్ని అంటే నేను అనుకున్న విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకెళ్లాలని ఫస్ట్ నుంచి. సో జస్ట్ నాట్ కెమెరామెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌండ్ అంతా ముంబైలోని రసూల్ పాకెట్ స్టూడియోలో చేసాం. అమృత్ ప్రీతం అనే ఆయన సౌండ్ డిజైనర్. అమృత్ ప్రీతం హూ గాట్ నేషనల్ అవార్డ్ ఫర్ ఓంకారం. సో అందరూ టాప్ టెక్నీషియన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ ఫిలిప్ కానీ, ఈ ఆర్ట్ డైరెక్టర్ రాంబోన్ బాలరాజ్ అని, మీరు సుబ్రహ్మణ్యపురం స్వాతి సినిమా ఉంది, ఆ ఆర్ట్ డైరెక్టర్ అక్కడ చెన్నై నుంచి. సో ఇట్లా అందరూ కూడా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్ శర్మ. సో అందరూ టాప్ టెక్నీషియన్స్. సో ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరు బెస్ట్ అనేది నాకు తెలిసిన పరిధిలో తీసుకున్నాం అనమాట. అందుకని టెక్నికల్గా ఈరోజు అంత సౌండ్గా ఉంది. అండ్ మీకు ఈ మినుగుర్లు మూవీకి ఇన్ని కష్టాలు చూసారు, మేబీ ప్రజలకు రీచ్ చేయడంలో. అండ్ ఒకసారి రీచ్ అయ్యాక, లేకపోతే నంది అవార్డ్స్ వచ్చాక అని చెప్పచ్చు, లేకపోతే ముందైనా కానీ ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఉందా? మన వాళ్ళు మామూలుగా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని తీసేస్తే బయట నుండి, ప్రజల నుండి, ఆడియన్స్ నుండి వచ్చిన కామెంట్ చాలా ఉన్నాయండి. చాలామంది, కొంతమంది టీయర్స్తోని బయటకు వచ్చి నన్ను హక్ చేసుకునేవాళ్ళు. ఈవెన్ థియేటర్ రెగ్యులర్ దేవిలో వేసాం మేము, దేవి 70mm. సో అక్కడికి వెళ్ళి మా వాళ్ళు అడుగుతుండేవాళ్ళు, జనరల్గా అడుగుతుండేవాళ్ళు, అంటే తెలియనట్టు వెళ్ళి ఏంటి సినిమా చూడొచ్చా అని. అంటే వాళ్ళు చాలా గట్టిగా చెప్పేవాళ్ళు అనమాట, చూడొచ్చు ఏంటండి, చూడాల్సిన సినిమా ఇది అని. కొంచెం ఎమోషనల్గా అట్లా. అలాంటి జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చినాయి. బట్ అందరూ, ఎస్పెషలీ కొంతమంది, ఇప్పుడు శేఖర్ కమల్ గారు ఫర్ ఎగ్జాంపుల్, మన తెలుగు ఇండస్ట్రీ అంతా గర్వపడదగిన సినిమా అని. సో సుకుమార్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలా హార్ట్ఫుల్గా వెన్ దే గివ్ ఏ స్టేట్మెంట్ మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈ సినిమాని ఇప్పుడు ఉత్తరాఖండ్ ముస్సరిలో ఐఏఎస్ ట్రైనింగ్ ఉంటుందండి, అక్కడ ఈయన టీచ్ చేస్తారు. సో ఆయన ఈ సినిమాని ఐఏఎస్ ట్రైనింగ్కి అక్కడ రికమెండ్ చేశారనమాట. సో అంటే వాళ్ళు కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఐఏఎస్ ట్రైనింగ్ లాగా. సో అంత మంచి, దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ అనమాట. చిరంజీవి గారు చెప్పినప్పుడు కానీ, ఎస్పెషలీ మన జయసుధ్ గారు, అంటే నేను జయసుధ్ గారు టిఎస్ఆర్ ఫంక్షన్ అవార్డులో చెప్పారంట అనమాట, ఈ డైరెక్టర్తో చేయాలని ఉంది అని, ఎంత మంచి సినిమా అని చాలాసేపు మాట్లాడారు ఈ సినిమాలో. సో ఇట్లా ఎవరన్నా, అది అప్పుడు మనం నా పోయిన డబ్బులన్నీ లాస్ అయిన మనీ అంతా కొంచెం కాంపన్సేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా అది అన్నారు కాబట్టి దాని గురించి అడుగుతాను. ఎంత మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టే కమర్షియల్లీ కూడా మీరు ఎంత పెట్టారో అంత తిరిగి వచ్చిందా? ఎంత లాస్ అయింది? కమర్షియల్గా బాగా లాస్ అయిందండి. అంటే ఆల్మోస్ట్ మేము అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షనే 2 crores అయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రమోషన్స్ అన్ని రిలీజ్ టైంకి 2.5 crores దాటిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ ఎంత లాస్ అనేది ఇంకా చాలా లాస్ అయ్యామన్నమాట. పర్సెంటేజ్లో చెప్పండి పోనీ. ఆల్మోస్ట్ 70% లాస్. అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 70% లాస్లో ఉన్నాం. బట్ ఇప్పుడు శాటిలైట్ కానీ, డిజిటల్ కానీ, హిందీ వాళ్ళు కానీ ఇట్లా నెమ్మదిగా వస్తాయేమో. ఇట్స్ ఐరనీ అండి. ఇప్పుడు నాకు థియేటర్లో రాని మనీ నాకు స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఒక స్కూల్, ఒక్క స్క్రీనింగ్ స్కూల్ పిల్లలు 800 మంది 900 మందికి వేస్తే 1 lakh పైన వచ్చింది. థియేటర్ నుంచి కూడా అంత మనీ రాలేదు నాకు. అంటే స్కూల్స్ వాళ్ళు ఇది ఒక ఎడ్యుకేషనల్ టూల్ కింద, అలాగే గవర్నమెంట్ వాళ్ళు రాజ్య విద్యా కమిషన్, ఇందాక మనం
గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వలేదు అనుకున్నాం, కానీ కొంతమంది గవర్నమెంట్ ఐఏఎస్ ఇప్పుడు రాజీవ్ విద్యా కమిషన్ ఉషారాణి గారు కానీ సంధ్య గారు కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అక్కడ వేసి నాకు 6 lakh చెక్ 3 lakh చెక్స్ ఇలా ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీకి ట్రైనింగ్ కింద, స్కూల్ వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషనల్ టూల్ కింద వాడి అట్లా నాకు దగ్గర దగ్గర 30-40 lakhs పైన వచ్చింది. సో సంహౌ ఇదేంటంటే ఐఎమ్ ఏ ఫైటర్ అనమాట. లైక్ ఎక్కడో అంటే ఏదో విధంగా ఫ్యూచర్లో మనీ అంతా వస్తుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.